వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాగారం మాజీ మున్సిపల్ కమిషనర్ కోకుట్ల చంద్రరెడ్డి, బ్యారెస్ నాయకులు నేమురి మహేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధీవత్ సురేష్, బీడీఎస్, డి. చందర్, అసిస్టెంట్ ఇంజనీర్, టీఎస్ఆర్టీసీ, డాక్టర్ జె. ప్రతాప్ కుమార్, పిహెచ్డి, వి. హరిలోల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తారాచంద్, సెక్షన్ ఇంజనీర్, డాక్టర్ వాణి, డి. చుక్కబాయి, ఏఎస్ఐ, జె. రాములు, డి. సంతోష్, డి. బాబునాయక్, డి. హనుమాన్ తదితర ప్రజాప్రతినిధులు, కాలనివాసులు పాల్గొన్నారు. కింద మధ్యాహ్నం సాయంత్రం పోతున్నాం సార్. సాయంత్రం పోతున్నాం అరే తర్వాత తీయే ఏంగా తీయే ఇక్కడ ఓకే రెడీ సార్. లేటెస్టే కదా ఇది. ఇంకా మనం ఎక్సెస్ వచ్చేది ఇంకా వాళ్ళు కెమెరా ఎక్స్రే వచ్చేసి డిజిటల్ ఎక్స్రే ఇంకా డోర్ జరగొద్దా ఓపెన్ చేయమా డోర్ ఓపెన్ అందరూ డాక్టర్లో వస్తున్నారు సూపర్ తీసి పెట్టేది అది ఏదో బంద్ చేయరు. హలో నమస్కారం అండి. నేను డాక్టర్ సురేష్. ఇక్కడ రాంపల్లి చౌరస్తా నాగారం పరిధిలోని కొత్తగా సురేష్ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం జరిగినది. మళ్ళీ ముఖ్య అతిథిగా మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు రావడం జరిగినది.
అండ్ ఇక్కడ మనకు డెంటల్ సంబంధించినవి అన్ని రకమైన సదుపాయాలు కలుగుతాయండి. ముఖ్యంగా డిజిటల్ ఎక్స్రేస్ అండ్ మెయిన్గా ఏంటంటే మన పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. అండ్ ఇక్కడ మనకి క్లిప్స్ పెట్టడం కాడ నుంచి, పన్ను కట్టడం కాడ నుంచి, క్యాప్స్ వేయడం కాడ నుంచి, రూట్ కెనాల్స్, ఇతర ఆధునికమైన మన అన్ని రకమైన డెంటల్ ట్రీట్మెంట్స్ చేయబడతాయి. అతి తక్కువ ధరలకు అండ్ అందరికీ అందుబాటులో ఉండే ధరలకి మాత్రమే చేయబడతాయండి. ఇప్పుడు కొత్తగా నిర్మించబడింది కాబట్టి మీ అందరూ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. టైమింగ్స్ చెప్పండి. క్లినిక్ టైమింగ్స్ వచ్చేసాయండి, పొద్దున 10 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుందండి. సండే హాలిడే ఉంటుందా? సండే ఫంక్షనింగ్గా ఉంటుంది. 7 days వర్కింగ్ డేస్. 7 days వర్కింగ్ డేస్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.